అందుకే మనసు మార్చుకొని అంజుని వెనక్కి తీసుకొచ్చారు. ఇక ఆయన ఇష్టం లేకుండా ఇంట్లో నుంచి మనుషుల్ని కాదు కదా, చిన్న చిత్తు కాగితాన్ని కూడా బయటికి పంపించలే. ఎలా ఉంది దెబ్బ? డబల్ అదుర్స్ కదా. కుక్క కాటుకి చెప్పు దెబ్బ మిస్ అమ్మా. మనోహర్ గారి గోప గుయ్యమని ఉంటుంది. ఇక నుంచి నీకు ఇలాగే ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి మనోహరి. నువ్వేమీ చేయలేవు. ఏదో ఒకరోజు ఆయన గతం గుర్తొస్తుంది. ఆ రోజు నువ్వు ఈ ఇంట్లో నుంచే కాదు, ఈ లోకంలోనే ఉండవు. పైకి పంపించేస్తాను. అప్పుడే అంతా ముగిసిపోయిందని అనుకోకు బాగి. ముందుంది మొసళ్ళ పండగ. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదండి, మిస్ అమ్మ. ముసళ్ళ పండగ మాకు కాదు మనోహరి, నీకు. 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క తుఫానికి కూలిపోతుంది. 100 మంది కౌరవులు, వాళ్ల లక్షల సైన్యమంతా ఒక్క కురుక్షేత్రంలో నేల కొరిగారు. నీకు భగవద్గీత పాడే రోజు అతి త్వరలో ఉంది మనోహరి. వెయిట్ ఫర్ దాట్. మిస్ అమ్మ సమరశంఖం పూరించింది. ఇక మీకు దబిడు దిబిడే. ఏంటి మనోహరి, మొత్తం అంతా తలకిందులైపోయింది? తన గతం గుర్తొచ్చాకే అంజునిస్తానని సార్ అంటున్నారు. ఆయనలా ఎందుకన్నారు రాథోడ్? ఏదో జరిగింది మిస్ అమ్మ, అది సార్ని అడిగితేనే తెలుస్తుంది. పైకి వెళ్ళి ఆయనతో మాట్లాడదాం రా రాథోడ్. పద మిస్ అమ్మ. ఏం జరుగుతుంది చెంబా? అమర్ సడన్ గా ఎందుకు రివర్స్ అయ్యాడు? రణవీర్ వచ్చినట్టున్నాడు. బయటకు వెళ్ళి మాట్లాడదాం పద. సార్, లోపలికి రావచ్చా? ఏంటి మనోహరి, ఏమైనా తెలిసిందా? అమరేంద్ర ఏమైనా చెప్పాడా? చెప్పండి సార్. మీరు అంజుని వెనక్కి తీసుకురావడం సంతోషంగా ఉంది, కానీ ఎందుకు తీసుకొచ్చారు? మీరే అంజును పంపించి మీరే వెనక్కి తీసుకొచ్చారు. కారణం ఏంటి సార్? కారణం ఏంటో నాకు తెలీదు. గతం గుర్తొచ్చే వరకు అమర్ అంజుని పంపించనంటున్నాడు. ఆ విషయం నాతో కూడా చెప్పాడు. కొత్త విషయం ఏమైనా ఉంటే చెప్పు. మీకు గతం ఏమైనా గుర్తు చేశారా, లేక ఇంకేమైనా కారణం ఉందా సార్? ఏ కారణం లేకుండా మీరు అలా చేయరు. మీకు ఏ విషయం గుర్తుకొచ్చింది? ఖచ్చితంగా అమర్కి గతం గుర్తొచ్చే ఛాన్స్ లేదు. ఇంకేదో ఉంది. ఆ ఇంకేదో ఏంటి? అమర్ కొత్తగా ఏం కనిపెట్టాడో చెప్పు. చెప్పడం కాదు, మీకు ఒకటి చూపిస్తాను. చూడండి. అమర్ ఏం కనిపెట్టాడో నాకెలా తెలుస్తుంది రణ్వీర్? ఇంట్లోనే ఉన్నావు కదా, తెలియదు కదా. నేను ఇందాక చూసింది ఇదే.
ఇది చూశాకే అంజుని వెనక్కి తీసుకొచ్చాను. ఇది చూడాలని మీకెందుకు అనిపించింది సార్? అమర్కి ఏమనిపించిందో నాకు నిజంగా తెలియదు రణ్వీర్. నువ్వెలా షాక్ అయ్యావో నేను అలాగే షాక్ అయ్యాను. ఇప్పుడు కావాల్సింది షాకులు కాదు, సొల్యూషన్. ఆ అమరేంద్ర మైండ్ ఎందుకు చేంజ్ అయింది? ఇది 5 years బ్యాక్ రణ్వీర్ అంజులకు నేను చేయించిన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్. ఇందులో ఇద్దరి బ్లడ్ మ్యాచ్ అయినట్టుగా ఉంది. అవును సార్, ఆ రోజు నేను మీతో పాటు ఉన్నాను. ఆ రోజే అంజు రణవీర్ కూతురని మనకు తెలిసింది. 5 years క్రితమే నాకది కన్ఫర్మ్ అయినప్పుడు ఇన్ని రోజులు నేను ఎందుకు అంజుని రణ్వీర్కి ఇవ్వలేదు, ఎందుకు ఆగాను? ఇక్కడే నాకు డౌట్ వచ్చి అంజుని వెనక్కి తీసుకొచ్చాను. మంచి పని చేశారు సార్. మీరు అంజుని రణ్వీర్కు ఇవ్వకపోవడానికి బలమైన కారణం ఉంది. అది మీకు గుర్తొస్తే ఆ రణ్వీర్ని దగ్గరికి కూడా రానివ్వరు. అంతేకాదు సార్, ఆ రణవీర్కు సాయం చేసిన వాళ్ళను కూడా మీరు దూరం పెడతారు. మెల్లమెల్లగా మీకు అన్నీ గుర్తుకొస్తాయి. అందుకే నాకంతా గుర్తొచ్చే వరకు అంజు మన దగ్గరే ఉంటుంది. ఎవరొచ్చి అడిగినా పంపించను. థ్యాంక్ యూ సార్. అంజు వెళ్ళిపోయిందని చాలా బాధపడ్డాం. ఇప్పుడు సంతోషంగా ఉంది సార్. అంజుని పంపించడం నాకు బాధగానే ఉంది. అందుకే ఈ రిపోర్ట్ నాకంట పడిందేమో. అవును సార్, అంజు దూరంగా వెళ్ళిపోకముందే తీసుకొచ్చారు. ఇప్పుడు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ఏం చేద్దాం మనోహరి? అంజు నా చేతికి ఎప్పుడు వస్తుంది? ఇప్పటికిప్పుడు అమర్ని కన్విన్స్ చేయలేను. నాకు కొంచెం టైం కావాలి. నాకు ఎక్కువ టైం లేదు మనోహరి. నేను పర్మనెంట్గా జైలుకి వెళ్ళకముందే ఆస్తి నా చేతుల్లోకి రావాలి. నీకు అంజుని అప్పచెప్పే బాధ్యత నాది అని చెప్తున్నాను కదా. నన్ను టెన్షన్ పెట్టకుండా వెళ్ళు. అంజుని రణవీర్కి ఎలా అప్పచెప్తావు మనోహరి? గతం గుర్తొచ్చే వరకు ఇవ్వను అని సార్ అంటున్నారు. గతం గుర్తొస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు. నేను బ్రతుకున్నంత వరకే ఏదైనా చంపా. నా ప్రాణం పోవడం అంటూ జరిగితే అమర్తో సహా ఎవ్వరు మిగలరు. దేవుడే సారికి ఆ బ్లడ్ రిపోర్ట్ కనపడేలా చేశాడు మిస్ అమ్మ. ఇది నిజంగా అద్భుతం. మంచి వాళ్ళకెప్పుడు దేవుడు అన్యాయం చేయడు రాతోడు. తాత్కాలికంగా చెడు గెలవచ్చు, కానీ చివరికి గెలిచేది మంచి. ఇలాగే సారుకు అన్ని గుర్తుకొస్తే ఆ మనోహర్ని ఉరికంబం ఎక్కియచ్చు మిస్ అమ్మ. ఆ రోజు తొందరలోనే ఉంది రాతోడు. దానికి చావుకి మించిన శిక్ష పడుతుంది.